మనము దే ఆర్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దే ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ material, what is the quantity you are receiving, different classification? Yes, sir. How much material you are using circular economy in this process? Around 12 categories they are segregated, sir. ఇలా జూన్ నెల తీసుకుంటే 533 tons డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీశారు సార్. అవుట్ ఆఫ్ దిస్ దే వాంట్ 21 lakh రెవెన్యూ సార్. ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయటకు అమ్మి 21 lakh రెవెన్యూ అందిస్తారు సార్. అరౌండ్ 8 lakh దే ఆర్ పేయింగ్ టు కార్పొరేషన్ సార్. పర్ కేజీ 2 rupees చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్. అంటే క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్, ఆపరేషన్ ప్రైవేట్ ఏజెన్సీ చేస్తున్నారు. మనకి జనరేషన్ యాక్చువల్లీ కెపాసిటీ కంటే 50% నడుస్తుంది. కారణం ఏంటంటే సార్, ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి. మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెటీరియల్ కంటామినేట్ అయితే దానికి వాల్యూ ఉండదు. సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు అది 100% లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతున్నాం. No, what I am ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు. ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇది మీ వేస్ట్ స్టెబిలిటీ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది. ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆడ ఉంది, కుప్పలు కుప్పలుగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు సీ దట్. వేస్ట్ ఎక్కడ ఉండకూడదు. రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి. ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని హౌ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయండి. అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్స్ అయిపోయినాయి. కాళహస్తినే కాదు, అవసరమైతే ఒక 40-50 కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ అండ్ సర్కులర్ ఎకానమీ పోవాలి. ఇక్కడ చేయలేంది ఇంకెవరైనా వస్తారా, ప్లాంట్స్ పెట్టుకుంటారా. 290 acres ఉంది, అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అయితే కట్టేసి యూ మేక్ ఇట్ ఏ పార్క్, సర్కులర్ ఎకానమీ పార్క్. నమస్కారం. ప్రాజెక్ట్ ఇట్లా రన్ చేస్తాం. టోటల్ 8 ప్రాజెక్ట్స్ ఉంది. కేరళలో ఒకటి, తమిళనాడు, బెంగళూరు 5. వాట్ ఈస్ ది ఓకే సెగ్రిగేషన్ తర్వాత మున్సిపల్ నుంచి క్యాప్చర్ చేస్తాం. ఆటోమేటెడ్ ఉంది, అప్పుడు ఆటోమేటిక్ ప్రామల్లో పోతుంది. అక్కడి నుంచి 20 mm అని కింద పడిపోతుంది. పైన అన్ని రీసైకిల్ చూసేస్తాం. టాటా ఏమేమి రీసైకిల్ లాస్ట్లో ఆడియన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్ బేల్ ఆటోమేటిక్ బేలింగ్ వస్తుంది. అట్లా బేల్ చేసి ఆడియన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తాం. రీసైకిల్ మెటీరియల్ పేపర్, ఐటీసీ, టీఎంపీఎల్ హై క్లాస్ ఇది ఆడిపోతుంది. ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి పెట్టించాం సార్. అంటే వాట్ ఎవర్ ప్లాస్టిక్ కవర్స్, మల్టీలేయర్ ప్లాస్టిక్ దించి అజాల్ట్ మా ఇది వస్తుంది కదా సార్, శాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసేసేసి ఫ్లేవర్స్ టైల్స్ సార్. 100% ఇదే మెటీరియల్ చేసేది. ఇది ఇప్పటివరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది, లేదంటే డంప్ యార్డ్ పోతుంది. మళ్ళీ కొంచెం హై వాల్యూ మెటీరియల్ వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్, క్యారీ కవర్ ఇట్లా మెటీరియల్ తీసేసి ఇట్లా డస్ట్బిన్స్ అట్లా A4 షీట్స్ వేసి 8x4 షీట్స్ బాత్రూమ్ డోర్స్కి, లేబర్ షెడ్స్కి, మళ్ళీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి, ఎల్ఎన్టీలో కూడా తీసుకుంటాం. మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడే సెంటరింగ్ బోర్డ్స్ కూడా తయారు చేస్తాం. బెంచెస్, there are many products that I can understand. దాంట్లో గ్రాన్యూల్స్ వస్తుంది కదా సార్, వేస్ట్లా ఎల్పీ దీంట్లో అది సెట్టింగ్ చేసి ఆ సెట్టింగ్ చూపించాము. అది బోర్డ్ కూడా యూజ్ చేసేది. మళ్ళీ ఈ ప్రాసెస్
ಯಾವ ಪ್ರಾಡಕ್ಟ್ వాష్ చేస్తారు సార్, వాష్ చేసి ఈ మెటీరియల్